సౌత్ టీవీ, నేను మీ లావణ్య. ఇక డీటెయిల్స్ చూద్దాం. మన అందం గురించి ఎవరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అంతరాత్మ పీక నొక్కేసి బ్యూటీ పార్లర్ల వెంట పడితే మాత్రం 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు పర్వాలేదు. ఆ తర్వాత చూస్తే 60 ఏళ్లకు రావాల్సిన ముడతలు 40 ఏళ్లకే వచ్చేస్తుంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పెళ్లి పీటలెక్కాల్సిన నవ వధూవరులు బ్యూటీ పార్లర్ మెట్లెక్కి దిగడం లేదు. ఆ క్షణం సన్నగా ఉండేందుకు అతి ప్రమాదకరమైన టాబ్లెట్స్ వాడుతున్నారు. అందం కోసం ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. ఇది రానున్న కాలానికి ప్రమాద సంకేతంగా మారుతున్న నేపథ్యంలో అందరూ తప్పక చూడాల్సిన వీడియో. మరి చూస్తారు కదా. మానవ శరీరం పైన 40 ఏళ్ల వరకు ఒక మెరుపు ఉంటుంది. అలాగే రెసిస్టెన్స్ పవర్ కూడా ఉంటుంది. మనిషిని విన్యాసాలు చేసినా అది తానికి తాను కవర్ చేసుకుంటూ బయటికి తెలియకుండా చూస్తుంది. సరిగ్గా 40 ఏళ్ల తర్వాత అద్దంలో ఒకసారి ముఖం చూసుకుంటే భయమేస్తుంది. అంతలా ముఖమంతా కెమికల్ రియాక్షన్స్లో పడి స్ఫోటికపు మచ్చల్లాగా అయిపోతుంది. కొందరికి కళ్ళ కింద నల్లటి చారలు వచ్చేస్తాయి. కొందరికి ముఖం నిండా చిన్న చిన్న గుంతలు పడిపోతాయి. 20 ఏళ్ళు తన అందాన్ని చూసి మురిసిపోయిన వారందరూ 40 ఏళ్ల నుంచి జీవితాంతం విచారిస్తూనే గడుపుతారు. కానీ వయసు ప్రభావం మంచి మాట చెవిని పడనివ్వదు, ఎక్కనివ్వదు. అందుకనే ఎవరు మంచి చెప్పడానికి కూడా నేడు సాహసించడం లేదు. అందుకే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పెళ్లి పీటలు ఎక్కుతున్న వధూవరులిద్దరూ ఆరోగ్యంతో ప్రమాదకర ఆటలాడుతున్నారు. ఇందులో వధువులదే సింహభాగం. పెళ్లి రోజు నాటికి బరువు తగ్గేలా ఉండేందుకు, అంటే నాజుగ్గా కనిపించేందుకు ప్రమాదకరమైన టాబ్లెట్స్ వాడుతున్నారు. ఇక పెళ్లి రోజు భారీ మేకప్లకి తోడు మరింత అందంగా అట్రాక్టివ్గా ఉండేందుకు ఇంజెక్షన్లు చేయించుకుంటున్నారు. దీనివల్ల రానున్న కాలంలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని సీనియర్ డాక్టర్లు అంటున్నారు. అయితే ఈ ప్రాసెస్లో కొందరు వధువులు ప్రాణాలపైకి తెచ్చుకొని ఆసుపత్రుల పాలు కూడా అవుతున్నారు. ముహూర్త సమయానికి నిద్ర రాకుండా ఉండేందుకు మెడిసిన్స్ పైన ఆధారపడుతున్నారు. అలాగే పెళ్లి పీటల పైన ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మెడిసిన్స్ వాడేస్తున్నారు. ఆకలి లేకుండా ఉండేందుకు, నిద్ర రాకుండా ఉండేందుకు అన్నింటికీ మెడిసిన్సే వాడేస్తున్నారు. నిజానికి భారతదేశ సంస్కృతిలో వివాహం ఒక గొప్ప సాంప్రదాయం. ఎన్ని యుగాల నుంచి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. మరి వాళ్ళందరూ ఇన్నిన్ని ప్రయోగాలు చేసుంటారా అంటే లేదనే చెప్పాలి. అందుకే పెద్దలు ఏం చేశారంటే, రాత్రి 2 గంటలకి పెళ్ళైతే పెళ్లి కూతురిని 9ంటికి నిద్రపోమ్మని చెప్పేస్తారు. పెళ్లి తంతు జరుగుతుండగా మధ్యలో పెళ్లి కూతురిని లేపి ఆ చీర కట్టుకో, ఈ చీర కట్టుకురమ్మనేది అందుకే అంటూ ఉంటారు. అన్నింటికి మించి పెళ్లి జరిగే రోజు ఒక్క పూట ఉపవాసం ఉండమని చెప్తూ ఉంటారు. వీటిలో వేటికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అవసరమే లేదు. పెద్దలు చెప్పేవన్నీ వదిలేసి మందులు మింగేసి ఇంజెక్షన్లు వేసేసుకొని పెళ్లి పీటలు ఎక్కమని ఎవరు చెప్పారని సీరియస్ అవుతున్నారు. పెళ్లి చూపుల్లో ఒకరికొకరు చూసుకునే కదా ఇష్టపడి పెళ్లి చేసుకునేది. ఇంకా పెళ్లి మండపంలో అందం కోసం తాపత్రయాలు ఎందుకని పెద్దలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాల్లోని వెల్నెస్ క్లినిక్లు వధువుల కోసం ప్రత్యేకంగా బరువు తగ్గించే ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. కేవలం చర్మం మెరవడమే కాదు, పెళ్లి నాటికి ఖరీదైన లెహంగాలో ఫిట్గా కనిపించాలనే కోరికను ఇది సొమ్ము చేసుకుంటున్నాయి. కొన్ని సంస్థలైతే సెమాగ్లూకైడ్ వంటి GLP-1 ఇంజెక్షన్ను ఈ ప్యాకేజీలో చేర్చుతున్నాయి. పెళ్లికి 3 నుంచి 6 నెలల ముందు నుంచి ఈ డోసులు మొదలు పెడతారు. ఇవి చాలా ప్రమాదకరమైనవని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయుల శరీరతత్వం ప్రపంచంలోనే భిన్నమైంది. బయటికి సన్నగా కనిపించినా లోపల మాత్రం ప్రమాదకరమైన కొవ్వు పేరుకుపోతుంది. దీనినే థిన్ ఫ్యాట్ సమస్య అంటారు. మన జన్యువులు, ఆహారపు అలవాట్ల వల్ల కండరాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో బరువు తగ్గే మందులు వాడితే కండరాలు మరింత క్షీణిస్తాయని అంటున్నారు. ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ అంబరీష్ మిట్టల్ వంటి నిపుణులు ఈ ధోరణిని తప్పుపడుతున్నారు. కేవలం బరువు తగ్గడం ముఖ్యం కాదని, కండరాల బలం పెరగడం ముఖ్యమని వారు హెచ్చరిస్తున్నారు.
ముగియడంతో భారత మార్కెట్లోకి బరువు తగ్గించే జెనరిక్ మందులు వెల్లువలా వచ్చేస్తున్నాయి. వాటిని నిలువరించే వ్యవస్థలు సరిగ్గా పనిచేయడం లేదు. ఇకపోతే భారతదేశంలో 10 కోట్లకు పైగా షుగర్ పేషెంట్లు ఉన్నారు. మరో 13 కోట్ల మంది గడప దాటేందుకు రెడీగా ఉంటున్నారు. ఇలాంటి శరీర తత్వాల మధ్య ఇలాంటి ప్రమాదకర మందులు వాడడం సరైంది కాదని వైద్య నిపుణులు నూతన వధూవరులను హెచ్చరిస్తున్నారు. మరి మారుతున్న వివాహ ధోరణిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.